A pleasant good morning, everyone. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about the social science concept of 8th class. Okay, so 8th class lo social science lo the first important concept we are going to discuss. So, the name of the topic we are going to discuss about the reading and analysis of maps. Okay, so once again, I would like to describe the heading రీడింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాప్స్. అసలు మ్యాప్ అంటే ఏంటి, సో మ్యాప్ని మనం ఏ విధంగా స్టడీ చేస్తాం. సో హియర్ రీడింగ్ అంటే హౌ టు స్టడీ ద మ్యాప్. సో మ్యాప్ని మనం ఏ విధంగా స్టడీ చేస్తాం, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం, సో దాన్ని మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసి మనకి కావాల్సినటువంటి అవుట్పుట్ కింద మార్చుకుంటాం. సో దట్ కంప్లీట్ ప్రాసెస్ విల్ కమ్స్ అండర్ ద రీడింగ్ ఆఫ్ ద మ్యాప్. సో సింపుల్గా మనకి చెప్పాలంటే ఒక మ్యాప్ని మనం ఏ విధంగా స్టడీ చేస్తాం అండ్ ఆఫ్టర్ స్టడీయింగ్ హౌ కెన్ వీ అనాలైసిస్ దట్ మ్యాప్. సో అనాలైసిస్ అంటే ఎలా అప్లై చేస్తాం, సో దాన్ని ఇన్ డీటెయిల్గా ఎలా చదువుతాం. సో ద నేమ్ ఆఫ్ ద హెడ్డింగ్ ఈజ్ అబౌట్ ద రీడింగ్ అండ్ అనాలైసిస్ ఆఫ్ మ్యాప్స్. ఓకే, సో ఐ హోప్ ద హెడ్డింగ్ ఈజ్ క్లియర్ టు ఎవ్రీవన్. సో వితౌట్ వేస్టింగ్ టైం వీ షాల్ ఎంటర్ ఇంటు ద కాన్సెప్ట్. సో ఈ రీడింగ్ అండ్ అనాలైసిస్ ఆఫ్ మ్యాప్స్ టాపిక్లో ఫస్ట్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాప్. అసలు మ్యాప్ అంటే ఏంటి, సో మ్యాప్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాప్ ఆర్ హౌ కెన్ వీ డిఫైన్ ఏ మ్యాప్. సో మ్యాప్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అని తెలుసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎర్త్ మీద అంటే మన భూమి మీద డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. మౌంటైన్స్ అవ్వచ్చు, ప్లాట్యూస్ అవ్వచ్చు, ప్లెయిన్ ఏరియాస్ అవ్వచ్చు, రివర్ ఏరియాస్ అవ్వచ్చు, డెల్టా ఏరియాస్ అవ్వచ్చు, డెజర్ట్స్ అవ్వచ్చు, లేదా ప్లాట్యూస్ అవ్వచ్చు, ప్లెయిన్ ఏరియాస్ అవ్వచ్చు. సో ఇలాగ మనకి రాకీ సర్ఫేస్, ఇలా మనకి ఇలాగ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో ఆ ఫీచర్స్ అన్నిటినీ కూడా మనం ఒక ప్లెయిన్ పేపర్ మీద అజ్యూమ్ చేసుకుని కనుక డ్రా చేస్తే, దట్ అజంప్షన్ ఆఫ్ డ్రాయింగ్ అనే ప్లెయిన్ పేపర్ బై ఐడెంటిఫైయింగ్ ద ఎర్త్స్ ఫీచర్, అంటే ఎర్త్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ని ఇమాజిన్ చేసుకుని సో వాటిని ఒక ప్లెయిన్ పేపర్ మీద డ్రా చేస్తే దాన్నే మనం మ్యాప్ అంటామండి. సో హౌ కెన్ వి డిఫైన్ ఎ మ్యాప్ మీన్స్ డ్రాయింగ్ ఆర్ ప్లానింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఆన్ ఏ ప్లెయిన్ పేపర్. ఓకే, ఒక ప్లెయిన్ పేపర్ మీద ఎర్త్ సర్ఫేస్ని డ్రా చేయడం లేదా దాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటూ ప్లానింగ్ ప్రకారంగా వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఒక మ్యాప్లో మనం ఒక మౌంటైన్ మనం చూపించాలంటే ఈ విధంగా మనం సింబల్స్ యూస్ చేస్తాం, అవునా. అదే మనం రియల్ లైఫ్లో మౌంటైన్స్ అంటే ఇలా అజ్యూమ్ చేస్తాం, అంటే ఒక ప్లెయిన్ పేపర్ మీద మనం ఈ విధంగా దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అలాగే ఒక వాటర్ బాడీ తీసుకుంటే సో మనం ఈ విధంగా వేస్తుంటాం వాటర్ సింబల్, అవునా కదా. సో ఇప్పుడు అలా చూసుకుంటూ అంటే ఇవన్నీ మన ఎర్త్ మీద ఉన్నటువంటి ఫీచర్స్. సో వాటిని మనం ఏం చేస్తాం, డ్రా చేస్తాం ప్లెయిన్ పేపర్ మీద. ఆ డ్రా చేసినటువంటి ప్లెయిన్ పేపర్ మీద ఉన్నటువంటి పిక్చర్ని మనం మ్యాప్ అంటాం. సో యూ కెన్ డిఫైన్ మ్యాప్ యాజ్, సో లిజన్ ద హెడ్డింగ్ కేర్ఫుల్లీ, డెఫినేషన్ ఆఫ్ ద మ్యాప్. సో మ్యాప్ అంటే మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, మ్యాప్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డ్రాయింగ్ ఆర్ planning of earth surface on a plain paper. So once again I would like to repeat the heading or the definition of the map as, so map ను మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే drawing or planning of earth surface on a plain paper. Drawing or planning of earth surface on a plain paper is called as the map. So దాన్ని మనం మ్యాప్ అని చెప్తాం. ఓకే, సో దిస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ వన్ సెకండ్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ మ్యాప్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, టైప్స్ ఆఫ్ మ్యాప్స్. అసలు మ్యాప్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, డ్రాయింగ్ ఆర్ ప్లానింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఆన్ ఏ ప్లెయిన్ పేపర్. ఎర్త్ మీద ఉన్నటువంటి ప్రతి సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఫీచర్స్ని మనం డ్రా చేస్తాం ప్లెయిన్ పేపర్ మీద. అటువంటి డ్రా చేసిన దాన్ని మనం మ్యాప్ అంటాం. అయితే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్. సో మనకు తెలిసినటువంటి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అంటే, సో మ్యాప్స్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్. వన్ ఈజ్ ఫిజికల్ మ్యాప్. సో ఫస్ట్ వన్ హౌ కెన్ వి డిఫైన్, ఫస్ట్ వన్ ఫిజికల్ మ్యాప్ అంటాం. Second one political map. So second one we are calling it as political map and third one thematic map. ఏమంటామండి, thematic. Okay, listen carefully. So maps are broadly classified into 3 categories. The first one is about the physical map, second one political map, థర్డ్ వన్ థీమాటిక్ మ్యాప్. సో ఇప్పుడు మన ఫిజికల్ మ్యాప్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిజికల్ మ్యాప్ అంటే, సో మన ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఫిజికల్ ఫీచర్స్ అంటే నైసర్గిక స్వరూపాలు, అంటే మనకి విజిబుల్గా ఉండేది. ఓకే, సో ఈ ఫిజికల్ ఫీచర్స్ లైక్ మౌంటైన్స్ కానీ, ప్లాట్యూస్ కానీ, ప్లెయిన్స్ కానీ, ఐలాండ్ గ్రూప్స్ కానీ, రివర్స్ కానీ, రాకీ సర్ఫేసెస్ కానీ, శాండ్ ఏరియాస్ కానీ, డెల్టాస్ కానీ, సో ఇటువంటివన్నీ కూడా మనం ఒక సింబల్ రూపంలో మ్యాప్లో చూపిస్తే వాటిని మనం ఫిజికల్ మ్యాప్స్ అంటాం. ఓకే, ద మ్యాప్స్ విచ్ డిస్క్రైబ్స్ ద ఫిజికల్ ఫీచర్స్ లైక్
mountains, plateaus, plains, rivers, island groups, so rocky surfaces and sand areas, deltas, so etc. సో ఇవన్నిటిని మనం ఫిజికల్ ఫీచర్స్ అంటాం. ఈ ఫిజికల్ ఫీచర్స్ మనం మ్యాప్లో చూపిస్తే దాన్ని మనం ఫిజికల్ మ్యాప్ అంటాం. క్లియర్? సో physical map is nothing but the map that describes about the various physical features that are located on the earth surface is known as physical map. Okay, మరి what is the meaning of political map? మరి పొలిటికల్ మ్యాప్ అంటే ఏంటి? సో పొలిటికల్ మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాప్ దట్ డిస్క్రైబ్స్ ద బౌండరీ స్పెసిఫికేషన్స్. అంటే ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి, లేదా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, లేదా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, అంటే మనకు ఒక బౌండరీస్ ఉంటాయి, అవునా కదా? సో అటువంటి బౌండరీస్ని మనకి ఐడెంటిఫికేషన్ తెలిపే మ్యాప్స్ మనం పొలిటికల్ మ్యాప్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక బౌండరీ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, అంటే ఇలా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా, లేదా ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి వెళ్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక బౌండరీ లైన్, ఒక ఏరియా బార్డర్స్ వస్తాయి. సో ఆ ఏరియాస్ని డిఫైన్ చేసే వాటిని మనం పొలిటికల్ మ్యాప్స్ అంటాం. ఆడిటర్, సో ద మ్యాప్ దట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద political boundaries or the borders of one region to other region. So those maps are called as the political maps. Okay, and coming to the third one, what is the meaning of thematic map? So thematic map ante entante ee thematic maps they will mainly concentrate on only one theme, అంటే ఒక థీమ్ ని మాత్రమే ఫోకస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ని కనుక ఫోకస్ చేస్తే ఇండియాలో ఉన్నటువంటి అన్ని మౌంటైన్స్ ని కలిపి ఒక థీమ్, అంటే మౌంటైన్స్ అంటే ఇండియాలో ఉన్నటువంటి మౌంటైన్స్ అన్ని కూడా ఒక థీమ్ కిందకి వస్తాయి. ఒక థీమ్ అంటే ఒక హెడ్డింగ్, అంటే ఒక కాన్సెప్ట్ మీదే ఫోకస్ చేస్తాయి. అంటే మౌంటైన్స్ తీసుకుంటే ఇండియాలో ఉన్న అన్ని మౌంటైన్స్ కూడా ఆ మ్యాప్లో ఉండాలి. అలా కాకుండా ఓన్లీ రివర్స్ తీసుకుంటా ఉంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని రివర్స్ కూడా ఆ మ్యాప్లో వచ్చారు. అంటే ఏదో ఒక ఆస్పెక్ట్ లేదా ఒక కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తూ ఒక థీమ్ని బేస్ చేసుకుని చెప్పే మ్యాప్స్ని thematic maps అంటారు. What it is? So the maps that focuses only on one aspect, ఒక ఆస్పెక్ట్ మీద లేదా ఒక కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తే అటువంటి వాటిని thematic maps అంటారు. So this is the definition of various kinds of maps: physical, political and thematic maps. So physical maps means the maps that describes about the various physical features like mountains, plateaus, plains, deltas, river areas, rocky surfaces, sandy surfaces, etc. అలాగే పొలిటికల్ మ్యాప్స్ వచ్చేటప్పటికి ద మ్యాప్ డిస్క్రైబ్స్ అబౌట్ ద బౌండరీస్ ఆర్ ద ఏరియాస్ ఆర్ ద బార్డర్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్ ఆర్ వన్ రీజియన్ టు అదర్ రీజియన్ ఆర్ ఫ్రమ్ వన్ ఏరియా టు అదర్ ఏరియా. అండ్ కమింగ్ టు థిమాటిక్ మ్యాప్, ద మ్యాప్ దట్ డిస్క్రైబ్స్ ఆర్ ద ఫోకస్ ఓన్లీ ఆన్ one aspect or one concept. Such maps are called as the thematic map. So this is the classification: physical, political and thematic. Okay, now we are going to enter into the third concept, that is about the differences between map and photography. Map and photography. సో ఫోటోగ్రఫీకి మ్యాప్కి డిఫరెన్సెస్ ఏంటి? అసలు జనరల్గా ఫోటోగ్రఫీ అంటే ఎయిదర్ మనం మొబైల్లో తీయచ్చు, కెమెరాలో కూడా తీయచ్చు, అవునా కదా? సో మరి ఫోటోగ్రఫీలో కూడా మనకు ఒక పిక్చర్ కనబడుతుంది, మ్యాప్లో కూడా మనకు ఒక పిక్చర్ కనబడుతుంది. దెన్ వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫోటోగ్రఫీ? సో మ్యాప్కి ఫోటోగ్రఫీకి ఏ విధంగా మనం చెప్తూ ఉంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం మీరు ఐడెంటిఫై చేయండి. సో మ్యాప్లో అయితే మనం ఫిజికల్ ఫీచర్స్ మనం ఐడెంటిఫై చేయగలం. అంటే పలానా ఇది మౌంటైన్, దానికి సింబల్లో మనం మ్యాప్లో చూపించవచ్చు. రివర్ ఇలా ఉంటుంది కాబట్టి రివర్కి అయితే ఒక ఫ్లోటింగ్తో సింబల్ చూపించవచ్చు. మౌంటైన్ కాబట్టి ఇందాక వేసినట్టుగా ఇలా సింబల్స్ చూపించవచ్చు. బట్ అవన్నీ కూడా మనకి ఫోటోగ్రఫీలో సాధ్యం కాదు. సో మనం ఏదైతే పిక్చర్ తీస్తామో అదే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది తప్ప దాన్ని మనం మ్యాప్ లాగా స్పెసిఫికేషన్గా తీసుకుని దాన్ని మనం కన్వర్ట్ చేయలేము, అవునా కదా? సో యూ కెన్ సే దట్ మ్యాప్ ఈజ్ వెరీ మచ్ బెనిఫిషియల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద వేరియస్ ఫీచర్స్, బట్ ఫోటోగ్రఫీ it doesn't favors in identifying the various features. Okay, so various features అన్నిటికీ కూడా దేని ద్వారా సాధ్యం అవుతాయంటే మ్యాప్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి. మౌంటైన్ అవ్వచ్చు, ప్లాట్యూ అవ్వచ్చు, ప్లేన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఉందంటే మ్యాప్లో ఫారెస్ట్ అన్నీ కూడా ఒక కలర్తో రిప్రజెంట్ చేస్తాం. అలా కాకుండా మౌంటైన్స్ ఉన్నాయంటే ఒక కలర్తో మ్యాప్లో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఒక్కొక్క ఫీచర్ని మనం మ్యాప్లో ఈజీగా డిఫరెంట్ కలర్స్తో రిప్రజెంట్ చేయగలం. బట్ ఫోటోగ్రఫీలో పాసిబుల్ కాదండి. దిస్ ఇస్ ద ఓన్లీ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫోటోగ్రఫీ. సో మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక ఆల్రెడీ ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, డ్రాయింగ్ ఆర్ ప్లానింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఆన్ ఏ ప్లెయిన్ పేపర్. ప్లెయిన్ పేపర్ మీద ఎర్త్ సర్ఫేస్ని డ్రా చేసుకుంటూ ఇమాజిన్ చేస్తే దాన్ని మనం మ్యాప్ అంటాం. ఈ మ్యాప్ ద్వారా మనకి ఫిజికల్ ఫీచర్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయి. బట్ వేరేస్ ఇన్ ఫోటోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ క్యాప్చరింగ్ ఆఫ్ ద డైరెక్ట్ పిక్చర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఫీచర్స్.
రిటర్న్. సో మ్యాప్ ఈజ్ పాసిబుల్ అంటే మ్యాప్ ద్వారా మనకి ఏం పాసిబుల్ అవుతుందంటే మ్యాప్స్ హెల్ప్ అస్ టు ఐడెంటిఫై ద వేరియస్ ఫిజికల్ ఫీచర్స్, బట్ వేరే యాజ్ ఫోటోగ్రఫీ విల్ నాట్ అలౌ అస్ టు ఐడెంటిఫై ద వేరియస్ ఫిజికల్ ఫీచర్స్. సో ఇన్ సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ ఫీచర్స్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ త్రూ ఫోటోగ్రఫీ, బట్ వేరే యాజ్ ఫీచర్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ త్రూ మ్యాప్. రిటర్న్. దట్ ఈస్ అబౌట్ ద third concept. So now we are going to enter into the important concept, early map makers. Okay, early map మేకర్స్. అసలు ప్రపంచంలో ముందుగా మ్యాప్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు? అసలు ఎర్లీ మ్యాప్ మేకర్స్. మేకర్స్ అంటే తయారు చేసిన వాళ్ళు. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి 7 కాంటినెంట్స్లో అసలు ఫస్ట్ టైం అసలు మ్యాప్స్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఏ దేశం వాళ్ళు, అసలు ఎన్ని సంవత్సరాల కిందట చేశారు? ఎర్లీ మ్యాప్ మేకర్స్ అంటారనమాట. ఓకే, సో ప్రపంచంలో సో చాలా కంట్రీస్ మ్యాప్స్ని తయారు చేశారు. సో సమ్ ఆఫ్ ది కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ వన్ అరబ్ కంట్రీస్, అంటే దుబాయ్, ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అని చెప్తుంటాయి, యునైటెడ్ అరబ్ కంట్రీస్ అండి, అవునా కదా? సో అరబ్ కంట్రీస్, అలాగే గ్రీక్ కంట్రీస్. ఓకే, అరబ్స్, గ్రీక్స్ అండ్ బ్యాబిలోనియన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్యాబిలోనియన్ అంటారు. ఏమంటారండి? బ్యాబిలోనియన్స్. అండ్ అలాగే సుమేరియన్స్, SUMERIA, సుమేరియన్స్. సో ఇక్కడ మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదండి. బ్యాబిలోనియన్ అండ్ సుమేరియన్ అని మీకు కొత్త వర్డ్ కనబడుతుంది, అవునా? సో బ్యాబిలోనియన్ అండ్ సుమేరియన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రెసెంట్ దే ఇరాక్ కంట్రీ. ఓకే, ప్రెసెంట్ ఇరాక్ అని చెప్తుంటారు, ఇరాన్ కాదండి, ఇరాక్. ప్రెసెంట్ దే ఇరాక్ వాళ్ళనే ఒకప్పుడు బ్యాబిలోనియన్ అండ్ సుమేరియన్స్ అంటారు. సో వీళ్ళందరూ కూడా ఎర్లీ మ్యాప్ మేకర్స్. ఇంకా చాలా మంది ఉంటారు, అరబ్స్ అయిపోయారు, గ్రీక్స్ అయిపోయారు, బ్యాబిలోనియన్ అండ్ సుమేరియన్. సో బ్యాబిలోనియన్, సుమేరియన్ ఆర్ ప్రెసెంట్ డే ఇరాక్ పీపుల్. ప్రెసెంట్ మన ఇరాక్లో ఉన్నటువంటి ప్రజలను ఒకప్పుడు బ్యాబిలోనియన్ అండ్ సుమేరియన్స్ అంటారు. ఓకే, అండ్ దాంతోపాటు చైనీస్ కూడా అండి. ఓకే, చైనీస్, అలాగే నెక్స్ట్ రోమన్స్. ఓకే, so and next one Europeans. So like these different peoples were the early map makers. Okay, సో వీళ్ళందరూ కూడా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మ్యాప్ తయారు చేసినటువంటి దేశ ప్రజలు. అరబ్స్ అవ్వచ్చు, గ్రీక్స్ అవ్వచ్చు, చైనీస్ అవ్వచ్చు, యూరోపియన్స్ అవ్వచ్చు, రోమన్ పీపుల్ అవ్వచ్చు, అలాగే బ్యాబిలోనియన్స్ అండ్ సుమేరియన్స్. సో అవుట్ ఆఫ్ దీస్ బ్యాబిలోనియన్స్ అండ్ సుమేరియన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రెసెంట్ డే ఇరాక్ పీపుల్. ప్రెసెంట్ ఈరోజు వాళ్ళు మనం ఇరాక్ పీపుల్గా ఐడెంటిఫై చేస్తాం. సో వీళ్ళు మనకి ఎర్లీ మ్యాప్ మేకర్స్ అండి. వాట్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఇస్ అబౌట్ ద ఫోర్త్ కాన్సెప్ట్. సో ఎర్లీ మ్యాప్ మేకర్స్ అంటే మొట్టమొదటిసారిగా వీళ్ళు మ్యాప్స్ని తయారు చేశారు అని చెప్పి మనకు వస్తుంది. ఓకే, సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ద ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడండి. ఓకే, ఏమని అడుగుతూ ఉంటాడంటే లిజన్ కేర్ఫుల్లీ. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో లిజన్ కేర్ఫుల్లీ, దట్ ఈస్ అబౌట్ ద 5th టాపిక్. సో 5th టాపిక్ ఏంటంటే, లెట్స్ ఐఎమ్ రీడింగ్ ద క్వశ్చన్ నౌ. సో prepare a few questions to know about the different types of maps. Okay, very very important question. Prepare a few questions, listen carefully. Prepare a few questions to know different types of maps. అంటే సింపుల్గా మనం ఏం చెప్పాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయలేము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ని మనం బేస్ చేసుకొని వీ నీడ్ టు ప్రిపేర్ సమ్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మనం ఒకరిని అడుగుతూ ఉండాలి, అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడండి. ప్రిపేర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ టు నో అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి అని అడుగుతాడు. సో మనం ఓన్గా రాయొచ్చు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ ఆఫ్ థింకింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాం, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఆర్ దేర్ అడగచ్చు కదండి, అవునా కదా? ఎందుకంటే ఇక్కడ మనకు టాపిక్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ బేస్ చేసి అడగమంటున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ నా ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ మ్యాప్, అండ్ సెకండ్ క్వశ్చన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఆర్ దేర్, and what is the meaning of physical map, what is the meaning of political map, and what is the meaning of thematic map, and what is the basic difference between physical and political map, and what are the uses of the maps. సో ఈ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. అది ఇక్కడ టాపిక్ అండ్ వెరీ వెరీ ఈజీ టాపిక్. డిఫరెంట్ క్వశ్చన్స్ వీ నీడ్ టు ఫ్రేమ్. ఓకే, సో డిఫరెంట్ క్వశ్చన్స్ వీ నీడ్ టు ఫ్రేమ్ బేసింగ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ మ్యాప్. టాపిక్ ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయాలి బై బేసింగ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ మ్యాప్స్. సో ఇప్పుడు మీకు ఐడియా ఇచ్చాను కదండి ఎలా ఫ్రేమ్ చేస్తాం. డిఫైన్ మ్యాప్ లేదా వాట్ ఈస్ మ్యాప్, అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఆర్ దేర్, అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిజికల్ మ్యాప్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొలిటికల్ మ్యాప్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థిమాటిక్ మ్యాప్, అండ్ వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ కైండ్ ఆఫ్ మ్యాప్, అండ్ హౌ మ్యాప్స్ ఆర్ యూజ్ఫుల్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ అన్న మనం ఫ్రేమ్ చేయొచ్చు. వాట్ ఇట్ ఆర్ దట్ ఈస్ అబౌట్ ద కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. దిస్ ద 5th క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద your own creativity, different questions based on types of maps, and this is about the early map makers
అండ్ మ్యాప్స్ అండ్ ఫోటోగ్రఫీ చెప్పుకున్నాం కదండి. మ్యాప్స్ అయితే మనకి ఫీచర్స్ని స్టడీ చేయడానికి అవుతుంది, ఫోటోగ్రఫీలో ఫీచర్స్ని స్టడీ చేయడానికి మనకు అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.